అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో అసలు ఎవరు గెలవబోతున్నారు లేదా ఎవరు ఓడిపోబోతున్నారు అన్నది కేరళ పద్ధతి అయిన ప్రశ్న శాస్త్ర నిపుణులు అయిన ఇక్కడ మనకి పద్మకుమార్ గారు ఉన్నారు. సో వారి మాటల్లో గవ్వలు వేసి మరి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడిపోబోతున్నారు అన్నది ఒకసారి మనం చర్చించుకుందాం. నమస్కారం గురూజీ. నమస్కారం గురూజీ, కేరళ పద్ధతి అయిన మనకిప్పుడు ప్రశ్న శాస్త్రానికి సంబంధించి మీరు గవ్వలు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారా ఓడిపోబోతున్నారా? అంటే 5 ఏళ్ళుగా వాళ్ళు అక్కడ పాలన చేశారు. సో తర్వాత మళ్ళీ ఆయన పాలన కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు, లేదా వద్దు మాకు జగన్మోహన్ గారే కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఒక ఐడియా కోసం కేరళ పద్ధతి అయిన ప్రశ్న శాస్త్రం ద్వారా గవ్వలు వేసి మాకు చూపించాలి అనుకుంటున్నాము. ఓకే, ముందుగా నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్రశ్నాశాస్త్రం ఏదైతే మీరు అంటున్నారో ముందుగా చెప్పాలి. ఈ ఎవరైతే ప్రశ్న అది కన్సల్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక పద్ధతిగా ఎదురుగా ఉండి అడిగితేనే ఆ ప్రశ్నాశాస్త్రం అన్నది పరిపూర్ణం అంటున్నాడు. ఓకే, ఎవరి గురించో ఎవరో అడగటం అన్నది అంత అప్రాపరేట్ కాదు, అంత యాక్యురేట్ కూడా కాదు. మామూలుగా అస్ట్రాలజీ చూస్తున్నప్పుడు, హొరోస్కోప్ చూస్తున్నప్పుడు మీరు కొన్ని డీటెయిల్స్ ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. దాంట్లో కూడా యాక్యురసీ ఎలా ఉంటుంది, మీరు ఆ టైంలో రాసుకునే వాళ్ళు ఎలా ఉంటారు, కరెక్ట్గా రాసుకున్నారా లేదా, అందరూ కూడా చాలా ఆస్ట్రాలజీ పద్ధతులు కూడా అంటే తల డెలివరీ అవుతున్నప్పుడు తల బయటికి వచ్చినప్పుడే టైం తీసుకోవాలా, లేకుంటే మొత్తం బాడీ బయటికి వచ్చినప్పుడు చేస్తారా, అంటే ఎన్నో రీజన్స్ ఉన్నాయి, అందులో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. సో ఏది యాక్యురసీ అనేది ఇంతవరకు కన్క్లూషన్కి ఎవరు లేదు. బట్ స్టిల్ చాలామంది అడుగుతారు, ఈ ప్రశ్న మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదంటారు, అది కరెక్టో కాదో తెలియదంటారు. అటువంటిప్పుడు ప్రశ్నశాస్త్రం యూస్ వస్తుంది. అందులో కూడా అడిగే వాళ్ళు ముందుంటే ఇంకా మరీ బాగుంటుంది. సో బట్ స్టిల్ ఈరోజు మీరు అడుగుతున్నారు ఒక యాంగ్జైటీగా, కాబట్టి ఒకసారి గవ్వలేసి దాని సంగతి చూద్దాం. చంద్రబాబు గారి గురించి ముఖ్యంగా ఒకరి గురించి చెప్పాలంటే వారి గోత్రం కూడా మనం చెప్పాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు గోత్రం చెప్పలేరు, పేరు మాత్రమే తీసి చూద్దాం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవిత చక్రం అంటే ఎన్నికల్లో ఎలా గెలవబోతున్నారు లేదా ఓడిపోబోతున్నారు అన్నది ప్రశ్నాశాస్త్రం ద్వారా మనం పద్మకుమార్ గారి గవ్వలు వేసే విధానంలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. చంద్రబాబు గారి రాజయోగం విపరీత రాజయోగం, చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చాలా ఉచ్చ స్థానంలో ఉంది రాజయోగం అన్నట్టు. కంపల్సరీగా వారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సీఎం అయ్యే ఛాన్స్ ఉంది పక్కా. సీఎం అవటమే కాదు, ఇంకా పేరు కీర్తి ముందు కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. వారి మిత్రక్షేత్రం అంటే ఇప్పుడు కూటమి అని అంటున్నారు కదా, ఇందులో దాన్ని మిత్రక్షేత్రం అంటారు. అది కూడా చాలా బాగుంది, వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయి. ముఖ్యమంత్రి అవడానికి అన్ని విధాలుగా ఛాన్స్ ఉంది. సో వచ్చే ఎన్నికల్లో ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి పద్మకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారే ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో చూడాలి మరి ఎవరు సీఎం అవ్వబోతున్నారు అన్నది. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా, చంద్రబాబు గారి చూశాను, ఆయన దశమ స్థానం బాగుంది, రాజయోగం ఉంది, రాజు అవుతారని చెప్పాను. మిగతా వాళ్ళకి కూడా చూడాలి. ఓకే, అందరికీ రాజయోగం ఉంటుంది ఆ లెక్క చూస్తే. సో పర్సనల్గా చంద్రబాబు గారు చూసుకుంటే పర్సనల్గా కాదు, అంటే ఇప్పుడు కంపారిటివ్, ఇప్పుడు మిత్రపక్షం పాలకపక్షం విపక్షం ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు నేను చెప్పేది ఏంటంటే ఇది కన్క్లూషన్ కాదు, నేను ఇప్పుడు చెప్పింది ఆయనకు రాజయోగం ఉంది, రాజు అవుతారు అని చెప్పాను. అయితే ఎలక్షన్లో ఉన్నప్పుడు కాంటెస్ట్ చేసేవాళ్ళు అందరిది కావాలి, అంటే మెయిన్ పర్సన్స్ది కావాలి. ఎవరు సీఎం అవుతారన్న క్వశ్చన్ వస్తుంది. తర్వాత చంద్రబాబు గారిది ఎలా ఉంది, తర్వాత మన జగన్ గారిది ఎలా ఉంది, తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది ఉంటుంది. సో ఈ రాజయోగం అన్నది అంటే వాళ్ళు ఒక ప్లాన్లో ఉంటారు. ఇప్పుడు సీఎం ఎవరు కావాలని ఒకరు డిసైడ్ అయి ఉంటారు, హోమ్ మినిస్టర్ ఎవరు కావాలో అన్ని రాజ్యం కిందకే వస్తుంది. సో జనరల్గా అడిగేటప్పుడు ఓన్లీ సీఎం గురించి అడుగుతారు. కాబట్టి మనం ఇప్పుడు చంద్రబాబు గారిది బాగుంది అని చెప్పాను, ఇక జగన్ గారిది చూసిన తర్వాత ఇద్దరితో స్ట్రాంగ్ ఎవరిది ఉంది, ఎడ్జ్ ఎవరికి ఉంది అన్నది అప్పుడు కన్క్లూషన్కి వచ్చి ఎవరు అని చెప్పచ్చు. అయితే ఇప్పుడు మనం జగన్మోహన్ గారిది ఒకసారి చూద్దాం ఏ విధంగా. ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలమ్మా, జగన్ గారు అన్న పేరు మాత్రమే తెలుసు, కానీ వారి గోత్రం మనకు తెలియదు. సో
కంపల్సరీ పేరు గోత్రం చెప్పిన తర్వాతే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి వీలుంటుంది. సో ఇక్కడ మనం పేర్లు తీసుకొని మాత్రమే చెప్తున్నాను. ఓకే. దీని అర్థం ఏంటి గురించి? అంటే ఇది మామూలుగా ఆస్ట్రాలజీలో చూస్తున్నప్పుడు దశమ స్థానం ఏంటి, రాజస్థానం ఏంటి, వేరే కరస్పాండింగ్ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి అని ప్రశ్నశాస్త్రంలో ఒక పద్ధతిలో చూస్తారు. జగన్ గారిది కూడా చాలా బాగుంది. ఓకే. తక్కువ చేయడానికంటూ ఏమీ లేదు. బాగా జనాకర్షణ కూడా ఉంది. జనాకర్షణ కూడా ఆయనకి ఎక్కువ ఉంది. రాజయోగ కూడా అలాగే బాగుంది. ఇప్పుడు కంపారిజన్ దానికి వచ్చేసరికి అగైన్ మనం ఒక సపరేట్గా దీన్ని మళ్ళీ క్యాల్కులేట్ చేయాలి. అవును, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒకళ్ళే సీఎం ఖచ్చితంగా ఆయనే అయ్యి ఉండాలి కాబట్టి, అంటే ఎవరో ఒకళ్ళు అయ్యి ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు చంద్రబాబు గారికి ఆల్రెడీ రాజయోగం ఉంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు జగన్మోహన్ గారి ప్రశ్నశాస్త్రానికి సంబంధించి మీరు గవ్వలేయడం జరిగింది కాబట్టి, సో జగన్ గారికి ఏ విధంగా ఉంది? ఆయన రాజయోగం అవుతాడా, సీఎం అవుతారా లేదా అని? ఇక్కడ నువ్వా నేనా అన్న పోటీలో ఉన్నట్టుంది. జగన్ గారిది చూశాను, చంద్రబాబు గారిది చూశాను. నువ్వా నేనా అన్న దాంట్లో ఉంది. ఓకే, పోటాపోటీ ఉంటుంది. పోటాపోటీ ఉంది. కాస్త ఎడ్జ్ చెప్తే చంద్రబాబు గారికే చెప్పాలి. ఓకే, సో ఎంతైనా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. నెగ్లిజిబుల్ సీట్స్ అంటే ఇక్కడ ఏంటంటే జనాకర్షణ అన్న ఒక విషయాన్ని చాలా చూడాలి. జనాకర్షణ అన్నది చూస్తే జగన్ గారికి ఉంది. ఓకే. రాజయోగం అని చూస్తే చంద్రబాబు గారికి ఉంది. రెండు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, తక్కువ చేసి చెప్పడానికి లేదు. సో ఇప్పుడు మాట్లాడుకుంటే చంద్రబాబు జగన్ అన్నదానికి కొంచెం ఎడ్జు బాబు గారికి ఉంది. గురుజీ, అంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఆయన ప్రయాణం జరిగింది. సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసలు రాజకీయాల్లో డైరెక్ట్గా ఉండడం కావచ్చు, లేదా ప్రతిపక్షంగా కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నది లేదు. సో ఇప్పుడు డైరెక్ట్గా పిఠాపురం నుంచి ఆయన ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాడు. సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుస్తాడా లేదా? పవన్ కళ్యాణ్ గారిది ఒక్కసారి మనం ప్రశ్నశాస్త్రానికి సంబంధించి ఒకసారి గవ్వలేసి చూపిస్తారు అని అనుకుంటున్నాను గురుజీ. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యే యోగం ఉంది. ఎమ్మెల్యే అవుతారు, వారు అసెంబ్లీకి వెళ్తారు, పొలిటికల్గా వాళ్ళు మంచి స్టేజ్లోనే ఉంటారు. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి దశమ స్థానంలో చంద్రుడు, అటు స్వక్షేత్రంలో అదే దశమ స్థానం, పంచమ స్థానం వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేవిధంగా సినిమా ఫీల్డ్ కూడా ప్రయారిటీగా ఉంటుంది. అంటే మేనేజ్ చేసుకుంటారు. సినిమా ఫీల్డ్ కూడా ప్రయారిటీగా ఉంటుంది. సో పాలిటిక్స్లో వాళ్ళ సర్వీస్ అవసరం పడుతుంది. పొలిటికల్గానే చేస్తారు. వారికి అదే జనాకర్షణ ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు చెప్పాను కదా, జనాకర్షణ అన్న వ్యక్తి, అది పవన్ కళ్యాణ్తో కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, పవన్ కళ్యాణ్కు మరి కంపేర్ చేసుకోవచ్చు. వారికి ఓన్లీ రాజకీయం, వీరికి రాజకీయం ప్లస్ సినిమా రెండు కలిసి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. సో ఈసారి వారు గెలవటం ఖాయం. అసెంబ్లీకి అడుగు పెడతారు. అదేవిధంగా సినిమా ఫీల్డ్ని కూడా ఈక్వల్గానే చూస్తారు. వారి సినిమాలు ఇంకా పేరు కీర్తి వాళ్ళకు వెయిటింగ్ అన్నమాట. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి సినిమాకి సంబంధించి ఇంకా అభివృద్ధి చెందుతారు. ఈవెన్ ఇప్పటి వరకు అసెంబ్లీకి రాజకీయాల్లో అడుగు పెట్టాలి అనుకున్నారు కాబట్టి, సో ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సో పద్మకుమార్ గారు చెప్పారు ఖచ్చితంగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టబోతున్నారు అని చెప్పి. ఆయన ఫ్యాన్స్కి ఇంకా, ఎందుకంటే చాలా మంది పిఠాపురం అని అంటే అక్కడ ఇండస్ట్రీ మొత్తం అక్కడే నెలకొని ఉంది ఇన్ని రోజులు ఎలక్షన్స్కి సంబంధించి. సో ఖచ్చితంగా వస్తారు అని చెప్తున్నారు కాబట్టి జగన్మోహన్ గారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. జగన్మోహన్ గారికి ప్రజాకర్షణ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉంటుంది. రాజయోగం అన్నది చంద్రబాబు గారికి ఎక్కువ ఉంది. సో సీఎంగా మీరు సీఎంకి ఫస్ట్ అంటే ప్రయారిటీ కింద A B1 2 అని చెప్పేసరికి ఫస్ట్ చంద్రబాబు గారికే చెప్పచ్చు. సో లిస్ట్లో చూసుకుంటే ఫస్ట్ చంద్రబాబు గారు, తర్వాత జగన్ గారు, ఓకే, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా అంటే సీఎం రేస్లో పవన్ కళ్యాణ్ గారు లేరు కదండి. అయితే
పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఒక విషయం ఉంది, పొలిటిక్స్కి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో సినిమా మీద కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కాబట్టి వారు సినిమా మీద కూడా ఫోకస్ ఎక్కువనే చేస్తారు, బాగానే చేస్తారు. ఓకే. అండ్ ఇంకా పేరు కీర్తి పెరుగుతుంది. సో చూశారు కదా, అంటే ప్రశ్న శాస్త్రానికి సంబంధించి గవ్వలు వేసి పద్మకుమార్ గారి మాటల్లో విన్నాము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబు గారే సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని తెలుపుతున్నారు. సో వచ్చే జూన్ 4వ తేదీన ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలు అనేవి వస్తాయి. ఆ రోజున ఎవరు సీఎం అవ్వబోతున్నారు, ఎవరు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అన్నది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ ఈ లోపు మనకి తెలిసిన అంటే కేరళ పద్ధతిలో మనం ఇప్పుడు ప్రశ్న శాస్త్రానికి సంబంధించి తెలుసుకున్నాం కాబట్టి పద్మకుమార్ గారు చెప్పారు ఖచ్చితంగా జరుగుతుంది జరగదు అనేది ప్రజల ఓట్ల అంటే ఓటు వేసే పద్ధతిలో ఉంటుంది కాబట్టి మనం కూడా చెప్పలేం. గురూజీ, ప్రశ్న శాస్త్రానికి సంబంధించి సో మీరేమో ఇప్పుడు చంద్రబాబు గారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి సీఎం అవుతారు అని చెప్పారు. రీసెంట్గా మనం చూసుకుంటే వేణుస్వామి లాంటి వాళ్ళు చాలామంది ఆస్ట్రాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కేసీఆరే గెలుస్తాడు, కాకపోతే కేటీఆర్ గారు సీఎంగా నిలబడతారు అని చెప్పారు. సో అది తారుమారైపోయింది, అక్కడ రేవంత్ గారు వచ్చారు. సో కేరళ పద్ధతికి సంబంధించి ఆయన యొక్క దృష్టిలో ఈ ప్రశ్న శాస్త్రం ఏదైతే ఉందో గవ్వల ద్వారా చూసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఒకంత ఎడ్జ్ ఎక్కువ ఉంది. పైగా అన్ని సమకూర్చాయి కాబట్టి అందరూ మిత్రపక్షాలందరూ ఒకటయ్యారు, అందరూ యోగం ఉన్న వాళ్ళందరూ ఒక దిక్కు ఉన్నారు, అందరికీ యోగం ఉంది. కానీ ముగ్గురు ఒక దిక్కు, ఒకరు ఒక దిక్కు అలా ఉన్నారు కదా. సో అలా విధంగా చంద్రబాబు గారి బలం పెరిగింది, అవ్వడానికి ముఖ్యమంత్రి అవ్వడానికి ఎడ్జ్ ఎక్కువ ఉంది, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటారు. ఎడ్జ్ ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా అండ్ అవుతారు కూడా, అవుతారు అని కూడా చెప్తున్నారు కాబట్టి చూడాలి మరి. సో ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళ దృష్ట్యా వాళ్ళు ఏ విధంగా చెప్పారు అన్నది మనకు తెలియదు కాబట్టి. సో గురూజీ గారు కేరళ పద్ధతి అయిన ప్రశ్న శాస్త్రానికి సంబంధించి గవ్వలు వేసి చెప్పడం ద్వారా ఒకంత చంద్రబాబు గారే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. సో చూడాలి మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది మాత్రం త్వరలోనే మనకి కళ్ళెదుట కనిపిస్తుంది కాబట్టి అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. నమస్కారం. నమస్కారం.